కూడా సప్లై చేసేట్టుగా కోరుతున్నాం. వాళ్ళ खाना खाओ वो रही तो मट्टी डालने का ఈ రోజు 68% మంది రైతాంగం వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రజలకు నష్టం చేసేటువంటి 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది. దీనివల్ల నిత్యావసర సరుకుల యొక్క నియంత్రణ చట్టం ఏదైతే ఉందో అది రద్దయిపోతుంది. దాంతోపాటు మార్కెటింగ్ సిస్టమ్, ఈరోజు మార్కెట్ యార్డ్ల ద్వారా రైతాంగం తమ కనీస మద్దతు ధర పొందే అవకాశం కోల్పోతారు. వీటన్నిటికంటే కూడా కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించి పూర్తిగా అంబానీ ఆదానీలకు మేలు చేసేటువంటి విధానాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈరోజు ప్రజానికం ప్రత్యేకంగా రైతులు 1.5 లక్షల మందికి పైగా ఈరోజు రోడ్లపైన 12 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తుంటే మొదట్లో దీని మీద దుష్ప్రచారం చేసినారు. చివరికి ఈరోజు తప్పని పరిస్థితుల్లో చర్చల పేరుతో 4 సార్లు చర్చలు జరిపి కనీసమైనటువంటి చర్చల్లో అంగీకరించేటువంటి అంశాలను కూడా అంగీకరించకుండా ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు చేశారు. వీటన్నిటిని తట్టుకొని దేశంలో ఉండే రైతాంగం పెద్ద ఎత్తున ఈ బంద్కు సిద్ధపడిన సందర్భంలోనే పార్లమెంట్లో బలపరిచినటువంటి రాజకీయ పార్టీలు కూడా చివరికి ఈరోజు వీధుల్లో బీజేపీ వినుసరిస్తున్నటువంటి వ్యవసాయ వినాశకర విధానాలను వ్యతిరేకించడం వల్లే భారత్ బంద్ పెద్ద ఎత్తున జయప్రదం అవుతుంది. ఇప్పటికైనా సరే దేశంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం తక్షణం ఈ వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడానికి పార్లమెంట్ అత్యవసర సమావేశాలు జరపాలా. అదేవిధంగా బంద్ను గుర్తించకపోతే రాబోయే కాలంలో అధికారంలో ఉండే బీజేపీ గద్దె దిగడం తప్ప ఇంకో ప్రత్యామ్నాయం ప్రజల ముందు లేదు. అందుకనే దేశంలో ఉండేటువంటి అనేక రాజకీయ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు, ప్రత్యేకంగా అనేక రకాల తరగతుల ప్రజానికం కూడా బీజేపీ అనుసరిస్తున్నటువంటి కపట విధానాల్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటున్నారు. నకిలీ దేశభక్తులు, వ్యవసాయానికి వ్యతిరేకులు, అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయడం కోసమే అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. ఇట్లాంటి పార్టీని, ఈ రకమైనటువంటి మోసకారి విధానాలు అనుసరిస్తున్నటువంటి మోడీ షా కంపెనీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే ఈ రోజు భారత బంద్ యొక్క ప్రధాన లక్ష్యంగా కనపడుతుంది. కాబట్టే బీజేపీ ప్రభుత్వం తన యొక్క తప్పుల్ని సరిదిద్దుకోవాలని పార్లమెంట్ సమావేశాలు జరపాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తుంది.